న్యూస్ చూస్తున్నాం. గాయం తర్వాత తొలిసారి తన అభిమానులతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రష్మిక షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి వివరించారు. తనకు ఇది 3వ గాయమని, శరీరాన్ని ఒక మెషిన్లా కాకుండా మనిషి శరీరంగా చూసుకోవటం నేర్చుకుంటున్నారని తెలిపారు. డ్యాన్స్ షూట్ సమయంలో నడుము నుంచి కాలుకు కలిపే టెంటన్లలో ఒకటి దెబ్బతిన్నట్లుగా వెల్లడించారు. మళ్లీ కాలు ఎత్తాలన్నా, సాధారణంగా కదలాలన్నా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అభిమానులు ఎవరూ కూడా కంగారు పడవద్దని, తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు రష్మిక. మైపా సినిమా షూటింగ్లో జరిగిన ఈ గాయం గురించి రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాయం తర్వాత తొలిసారి తన అభిమానులతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రష్మిక షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి వివరించారు. తనకు ఇది 3వ గాయమని, శరీరాన్ని ఒక మెషిన్లా కాకుండా మనిషి శరీరంగా చూసుకోవడం నేర్చుకుంటున్నానని తెలిపారు. డ్యాన్స్ షూట్ సమయంలో నడుము నుంచి కాలుకు కలిపే టెండన్లలో ఒకటి దెబ్బతిన్నట్లుగా వెల్లడించారు రష్మిక. మళ్లీ కాలు ఎత్తాలన్నా, సాధారణంగా కదలాలన్నా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అభిమానులు ఎవరూ కూడా కంగారు పడొద్దన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. మైసా సినిమా షూటింగ్లో జరిగిన ఈ గాయం గురించి రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.